వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మోనాలిసా అనే ఒక అమ్మాయి గురించి వచ్చిన న్యూస్ మనం చూసాం కదా. ఇప్పటికే ఈ న్యూస్ ఎంత వైరల్ అయింది. ఆ అమ్మాయి సెల్ఫీల కోసం జనాలు ఎగబట్టం కానీ, చివరికి ఆ అమ్మాయికి సినిమా అవకాశాలంటూ డైరెక్టర్స్ అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ మనం చూసాం. అయితే తాజాగా బాలీవుడ్ 5 బ్రాండ్ అయినటువంటి కంగనా రనౌత్ మొనాలిసాపై కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కంగనా చేస్తున్న పోస్ట్ అయితే వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే కంగనా అసలు ఏం పోస్ట్ చేశారు, కంగనా ఉద్దేశ్యం ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ముందు కంగనా పోస్ట్లో ఏం పోస్ట్ చేశారో ఒకసారి చూసుకుంటే, ఏదైతే ఉత్తరప్రదేశ్లో మోనాలిసా విషయంలో మామూలుగా ప్రజలు ఏదైతే బిహేవ్ చేస్తున్నారో అది పద్ధతి కాదు అని చెప్పి ఆమె తమ పోస్ట్లో తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళ తీరు చూస్తుంటే బాధేస్తోందని కూడా కంగనా చెప్పడం జరిగింది. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఇంకేమీ చెయ్యలేము అని చెప్పి కంగనా తన పోస్ట్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా బాలీవుడ్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి మీద కూడా మీరు ఇలాంటి అభిమానాన్ని చూపిస్తున్నారా అని చెప్పి ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించడం జరిగింది. అలాగే ఏదైతే బాలీవుడ్లో ఉన్న హీరోయిన్స్ కాజోల్ కానీ, లేదంటే దీపికా పదుకునే కానీ, వీళ్ళందరూ కూడా మోనాలిసా కలర్లో ఉన్న వాళ్ళే. సో వీళ్ళని ఆదరించినట్టు మోనాలిసా చర్మం రంగులో ఉన్న చాలామంది అప్కమింగ్ హీరోయిన్స్ కానీ, లేదంటే బాలీవుడ్లోకి రావాలనుకుంటున్న చాలామంది అమ్మాయిలు కానీ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా మీరు ఈ విధంగానే అభిమానిస్తున్నారా, లేదంటే వీళ్ళ మీద కూడా మీరు ఇటువంటి ప్రేమ ఎందుకు చూపించట్లేదు అని చెప్పి ప్రజలను ఉద్దేశించి కంగనా అయితే క్వశ్చన్ చేయడం అయితే మనం ఈ పోస్ట్లో చూడొచ్చు. అయితే ఇక్కడ కంగనా పోస్ట్లో మనం 2 యాంగిల్స్ గమనిస్తే, కంగనా పోస్ట్లో ఫస్ట్ యాంగిల్ వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించినట్టు అనిపించింది. అయితే అలాగే ఇండైరెక్ట్గా డైరెక్టర్స్ని ఉద్దేశించి కూడా ప్రశ్నించినట్టు అనిపించింది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పటికే మోనాలిసాకు సినిమా అవకాశం ఇస్తానని చెప్పడం, ఆమె ఒప్పుకోకపోతే ఒప్పిస్తానని చెప్పడం, ఆమెకు నటన రాకపోతే నేర్పిస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా కొంచెం విడ్డూరంగా అనిపించాయి. ఎందుకంటే సినిమా ఆపర్చునిటీస్ కోసం ఎంతోమంది ముంబైకి వచ్చి పడిగాపులు కాస్తూ ఉంటారు, ఆడిషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళందరినీ వదిలేసి ఎంతో టాలెంటెడ్, అందం ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళని వదిలేసి ఏదో ప్రయాగ్రాజ్లో ఒక కుంభమేళాలో తన పని తాను చేసుకుంటున్న ఒక అమ్మాయిని పట్టుకొని నేను నేర్పిస్తాను, అవకాశం ఇస్తాను, ఒప్పిస్తానని చెప్పడం ప్రతి ఒక్కరికి కూడా విడ్డూరంగా అనిపించిన పరిస్థితి. ఇక్కడ కంగనాకు కూడా అలాగే అనిపించి కొంచెం ఎవరైతే అప్కమింగ్ హీరోయిన్స్ ఉన్నారో, లేదంటే కొత్త వారు ఉన్నారో వారిని ఆదరించండి, కుంభమేళాలో తన పని తాను చేసుకుంటున్న అమ్మాయికి వెళ్ళి అవకాశాలు ఇవ్వడం కంటే ముంబైలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, అటువంటి వారిని ఆదరించండి, అటువంటి వారిని ప్రేమించండి అని చెప్పి డైరెక్టర్స్ కూడా ఇండైరెక్ట్గా కంగనా అయితే ఒక చురక అంటించినట్టయితే మనం చూడొచ్చు ఈ పోస్ట్ ద్వారా. అయితే కంగనా ఇలా పోస్ట్ పెట్టడానికి ఖచ్చితంగా ఒక ప్రధానమైన రీజన్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే కంగనా చిన్నప్పుడు తన 15 ఇయర్స్ ఉన్నప్పుడు నటన మీద ఆశతో, తను హీరోయిన్ అవ్వాలన్న కోరికతో ఇంట్లోంచి పారిపోయి బయటకు రావడం, ముంబైకి వచ్చాక తను చాలా రోజులు ప్లాట్ఫామ్ మీదే తన జీవనం గడపడం, తనకి గ్యాంగ్స్టర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చి ఫ్యాషన్ ద్వారా ప్రూవ్ చేసుకోవడం, గ్యాంగ్స్టర్ పెద్ద హిట్ అవ్వడం, ఇలా తనకి వరుస హిట్లు రావడంతో తను ఒక స్టార్ హీరోయిన్గా ఈరోజు లేడీ సూపర్ స్టార్గా బాలీవుడ్లో ఉంది. అయితే బాలీవుడ్లో తనకి ఎన్నో రకాల వ్యతిరేకతలు వచ్చాయి. బాలీవుడ్ మొత్తం తనని దూరం పెట్టిన పరిస్థితి ఉంది. నెపోటిజంపై క్వశ్చన్ చేసిన వారిలో కంగనా పేరు మనం ఫస్ట్ చెప్పొచ్చు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో కంగనా ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా తను డైరెక్ట్గా, అంటే చెప్తారు కదా యథార్థవాది లోక విరోధి అంటారు కదా, అందుకని కంగనా చాలా మందికి బాలీవుడ్లో నచ్చదు. అయినప్పటికీ కూడా తను స్ట్రాంగ్గా ఎప్పుడు తన పాయింట్ మీద తను ఉంటుంది. అందుకే ఈరోజు మనం చూసుకుంటే బీజేపీలో ఎంపీగా కూడా తను పోటీ చేసి గెలవడం కానీ, ఎవ్రీథింగ్ కూడా తను నిజం మాట్లాడడంలో నిక్కచ్చిగా ఉండడం వల్లే జరిగింది. ఈరోజు కంగనా మోనాలిసాపై చేసిన ఏదైతే పోస్ట్ ఉందో అది కూడా ఇండైరెక్ట్గా ఒకవైపు ప్రజలకైతే, ఒకవైపు బాలీవుడ్లో ఉన్న పెద్దలకని కూడా చెప్పొచ్చు. అప్కమింగ్ హీరోయిన్స్ని చూడండి, వాళ్ళని ఇష్టపడండి, వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్లయితే నాకు అనిపించింది. అలాగే కంగనా పోస్ట్పై మీ రియాక్షన్ ఏంటో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.